ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో ఇంజనీర్లు సమిష్టి కృషితో పనిచేసి అభివృద్ధిని సాధించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ప్రతి ప్రభుత్వ శాఖలోని ఇంజనీర్లు తమ పరిధిలోని ఆ విభాగానికి సంబంధించిన విషయాలను సాంకేతిక పరంగా సమస్యలు రాకుండా చూడాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ శాఖల ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. బాపట్ల జిల్లాకి ప్రత్యేకంగా ఒక ఈ ఉన్నారు. నమస్తే సార్, ఆంజనేయులు సార్, ఎస్సీఆర్ వీళ్ళందరినీ కలిపి ఈ మన సిసి గారు మన జీమెయిల్ లో గూగుల్ క్యాలెండర్ లో ఉంది కదా, ఈ ఆఫీసర్స్ నేను పేరు పెట్టాను. వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కలిపి వాట్సాప్ గ్రూప్ స్టార్ట్. నెక్స్ట్ ఏపీ సిపిడిసిఎల్, ఐ వాంట్ టు సీ యువర్ పిఎం కుసుమ్. Okay, then PM Surya Gar. Next, SC RWS వచ్చేసి జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, అందులో ODF ప్లస్ కమ్యూనిటీ టాయిలెట్స్, IHHLs, గ్రే వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్. సమగ్ర వచ్చేసి నేను PM శ్రీ చూస్తాను. ఈ MSIDC ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అది చూస్తాను. I'll come to it. PD హౌసింగ్ వచ్చేసి హాస్టల్ రిపేర్స్ చూస్తాను. ఎస్సీ పంచాయత్ రాజ్ ఉంటారు, ఎస్సీ పంచాయత్ రాజ్. నెక్స్ట్ R&D డిస్ట్రిక్ట్. హనుమకొండలో 2024 మార్చి నుండి 2025 సెప్టెంబర్ వరకు రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ అధ్యక్షుడు ఎస్ ధర్మేంద్ర అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో కమిటీ నాయకులు కడారి భోగేశ్వర్, దేవదాసు, మహబూబ్ అలీ, అబ్దుల్ గఫార్, చంద్రమౌళి పాల్గొన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు పెన్షనర్లు పిల్లలు పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు నిర్మించుకోలేక, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 26 మంది పెన్షనర్లు చనిపోయినట్లు తెలిపారు. ఒక బాధాకరమైన విషయం మాకు ఏర్పడింది. ఎందుకంటే వృద్ధాప్య సమయంలో అందరం ఈ 61 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్ల పాపాలతోనే, మనవలతోనే ఆడుకుంటూ కాలక్షేపం గడపాల్సినటువంటి అవసరం సందర్భంలో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం దురదృష్టకరం. ప్రభుత్వంకి విన్నవిస్తున్నాం. అదేవిధంగా మా ఏకైక డిమాండ్, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పెన్షన్దారుల యొక్క బకాయిలు చెల్లించాలనేటువంటి ఏకైక డిమాండ్తోనే ఇక్కడ ఈ సంఘం ఏర్పడ్డది. ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి మిత్రులందరికీ నమస్సుమాన్య తెలుసు. మరొకసారి తెలియజేయనిది అనగా, ప్రభుత్వం దృష్టికి మీ అందరి ద్వారా పోయినట్టయితే ఈ మా పెండింగ్ బకాయిల ఏకైక సాధన లక్ష్యంగానే ఈ సమావేశము, ఈ సంఘము ఏర్పడ్డాయి. కాబట్టి మీ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా గవర్నమెంట్ చేరి మా సమస్యల పరిష్కారంలో భాగంగా మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వనండాలి. విజయనగరంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దేవాలయం విస్తరణ పనులు నిమిత్తం CGF నిధులు 180 లక్షలతో ఆలయ పునర్నిర్మాణంలో అంతరాలయం, ప్రాకార మండపం, అనివేటి మండపం శంకుస్థాపన జరిగింది. దేవస్థానం అనువంశిక ధర్మకర్త, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గణపతిరాజుతో కలిసి వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, IAS MLC గాది శ్రీనివాసులు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం
यस्तोजनात्तरः आपाम भक्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे शुद्धात्मने समर्पयामि ताम्बूलं भूये परैस्सर्पूरे नागवल्ली तुलयितां मुक्तादाशूरे संयुक्ताम्बूलं प्रतिवेदयामि श्रीमहागणाधिपतये नमः मुक्तोत्तरजतं ताम्बूलं आदित्यवर्णं तमस्तु भारे सर्वाणि रूपाणि शरीरः नामानि कर्माणि नास्ति संसारञ्च विराजञ्च యాదాద్రి జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఏసీపీ శ్రీనివాస్ నాయుడు పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట మరో ఇద్దరికి మాత్రమే నామినేషన్ సెంటర్లోకి అనుమతి ఉంటుందన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్తే. ఈరోజు మొదటి విడత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 10:30కి నోటిఫికేషన్ విడుదల చేసినారు ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ. ఈరోజు మార్నింగ్ 10:30కి అన్ని చోట్ల అంటే మా డివిజన్లో 6 మండలాల్లో మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్లో ఆల్రెడీ స్టార్ట్ చేసినారు అప్లికేషన్ తీసుకోవడం, నామినేషన్స్ తీసుకోవడం. అయితే ప్రస్తుతానికి ఆలేరులో ఇప్పటివరకు ఎటువంటి అప్లికేషన్ రాలేదు. యాదగిరిగుట్ట మిగతా చోట్లంతా కూడా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు అందరు ఉన్నారు. 100 మీటర్ దూరంలో మేము ఇక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అది ఎందుకంటే నామినేషన్ చేసే వ్యక్తి మరియు ఇద్దరికి ఇక్కడ అనుమతి ఉంది, గరిష్టంగా 3 వ్యక్తులకి అనుమతి ఉంది. కాబట్టి ఆ చెక్ చేసి అక్కడే 3ని అలౌ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ మొత్తం 4 కౌంటర్లు పెట్టుకున్నారు. ఒకటి జెడ్పీటీసీకి, 2 ఎంపీటీసీకి. అక్కడ కూడా మనము ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని సిఐ గారు, ఎస్ఐ గారు ప్రత్యేకంగా ఇక్కడే ఉండి మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఇక్కడే ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని బందోబస్తుగా. భీమిలి నియోజకవర్గంలో పేదల బ్రతుకులను చిన్నాభిన్నం చేసిన నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని బయటపెట్టితే కూటమి ప్రభుత్వమని ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో నేడు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు లెక్కలు తేలుస్తారని, జస్ట్ ఫర్ వెయిట్ అని అన్నారు. కల్తీ మద్యం ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయలతో రాజకీయాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూశారని అన్నారు. అయితే రీసెంట్గా కల్తీ మద్యంలో దొరికారో ఏ పార్టీ అయినా ఏదైనా ఎవరు చేసిన తప్పులాడదే కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరినటువంటి ఆ వ్యక్తులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సమగ్ర దర్యాప్తు చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పూర్తిగా అధికారాలు ఇస్తూ ఎంతటి వారున్న కోకటి వెళ్తూ లాగి ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలనేసి ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంటే ప్రభుత్వం పైన బురద జల్లుతున్నటువంటి మరి మీ నాయకులందరికీ కూడా చెప్తున్నా, ఎవరు ఎంతమంది ఉన్నా అలాంటి వాళ్ళు ఉన్నా సరే బయట తీసే బాధ్యత ప్రభుత్వం అనేది. మరి ఈరోజు మద్యం కేసుల్లో కూడా మద్యం కేసులు ఇరుక్కున్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఇంట్లోనే పడుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఇంత ప్రజలపైన ఈ కల్తీ మద్యం తాగి కల్తీ మద్యంతో ప్రాణాలతో ఆడుకున్నటువంటి మరి ఆ రోజు కూడా మీరు నోరెత్తే బాగుండేదేమో నా ఆలోచన. ఎందుకంటే నోర్లు ఇప్పుడిప్పుడే లేస్తున్నాయి. ఎందుకంటే మరి ఎవరైతే దొంగ అన్నట్టు ఉంది, ఈరోజు దొంగ అనేటట్టు ఈరోజు సమాజాన్ని పక్కదో పట్టించాలని ఆలోచన చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ప్రతిదీ కూడా నిజం తెలుసుకొని ప్రజాప్రాయం మీకోసమే ప్రభుత్వం కాబట్టి ఏదున్నా ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చి ఈ సమస్యలు అలాగే పరిష్కార వేదికగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం బంగారు మండల కేంద్రంలో నిరసన సెగలు వెల్లువెత్తాయి. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడికి తెగబడిన రాజేష్ కిషోర్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలపై దాడులు అరికట్టి నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దళిత బహుజన సంఘాలు జేఏసీ డిమాండ్ చేసింది. బంగారు మండలం కేంద్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన జేసీ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు డీవీఎంసీ సభ్యుడు మజ్జి గణపతి, రాజు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేసిన
చేయాలి అలాగే అంబేద్కర్ విగ్రహాలు కౌన్సిల్ చేయాలి అలాగే అంబేద్కర్ విగ్రహాలు కౌన్సిల్ చేయాలి సిజేఐపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దానిని భారతదేశ చరిత్రలో బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. సిజేఐపై దాడి అమానుషం. సిజేఐపై దాడి అమానుషం. భారతదేశ చరిత్రలో బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. భారత రాజ్యాంగానికి రాజేష్ కిషోర్ అనే ఒక సత్యసాయి జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల పట్ల పోలీసులు పక్షపాతం చూపారు. తాడిమర్రిలో కురుబ సామాజిక వర్గం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్వేడుపట్నం పెద్దయ్య స్వామి పరుషకు వెళ్లకుండా పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకోవడం వివాదాస్పదమైంది. పరుషకు వెళ్లేందుకు శంకర్ నారాయణ, గోరంట్ల మాధవ్ తాడిమర్రికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు మనోజ్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పరుషకు వెళ్తుండగా డీఎస్పీ హేమంత్ కుమార్, సిఐ రెడ్డప్ప సిబ్బందితో కలిసి వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల పట్ల పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దప్ప అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజే 200 కుటుంబాలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, నర్సీపట్నం మున్సిపల్ వైసీపీ మాజీ చైర్మన్ గుదిహొడ ఆదిలక్ష్మి, వైసీపీ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహరుతుపార్తో పాటు 200 మంది కుటుంబాలు టీడీపీలో చేరారు. చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టకు అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయమైనా శిరస వహించాలన్నారు. ఈ నాయకత్వం చాలా అవసరమని భావించిన తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడంతో వచ్చి జాయిన్ అయినందుకు కార్యకర్తలకి నాయకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనమందరం కూడా కుటుంబ సభ్యులుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను మళ్ళీ ఎలక్షన్ ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే వెన్నుపోటు రాజకీయాన్ని ఎంకరేజ్ చేయాలి. వెన్నుపోటు రాజకీయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయాలి. నిజాయితీగా నిక్కచ్చిగా ఎక్కడ ఉన్నా కానీ ఒక మాట మీద పద్ధతి మీద రాజకీయాన్ని విలువలతో కూడిన రాజకీయాన్ని తీసుకొచ్చడానికి ఎప్పుడు కూడా కావాల్సిన నమస్కారం పెట్టడం మన బాధ్యత. కాబట్టి రేపు రానున్న రోజుల్లోని వారి వార్డుల్లో కానీ అక్కడ కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా అగౌరవపరచకుండా
గౌరవపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మన ఆ వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా కష్టపడి రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు అందరూ కలుపుకొని కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యమే ఒక పెద్ద ఊరట అని ఏఎన్ఎం లతా పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ ఆరోగ్య జీవితం కోసం సూపర్ ఆధా అనే అవగాహన సదస్సుతో ఆమె మాట్లాడుతూ భారత ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలను ప్రవేశపెట్టిందని తెలిపారు. 2017లో జీఎస్టీ అమల్లో వచ్చినప్పటి నుంచి ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా మార్పులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మందుల ధరలు తగ్గించడం, ఆరోగ్య సేవలను చౌకగా చేయడం, ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ సంస్కరణలు అమలవుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్ శిల్ప, లక్ష్మీకుమారి, విజయలక్ష్మి, సౌభాగ్యం తదితరులు పాల్గొన్నారు. 5% పన్నుతో ఆసుపత్రి చికిత్స ఖర్చు ఒక్క రోగికి 30 నుండి 50 వరకు తగ్గుతుంది. ఉదాహరణకి 500 విలువైన గుండె మందు ప్యాక్పై 12% జీఎస్టీ ఉండగా 560 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 5% మాత్రమే ఉండడంతో 525 రూపాయలకి లభిస్తుంది. అంటే ఒక్క ప్యాక్పై 35 ఆదా. నెలకు చికిత్స తీసుకునే వారికి 400 రూపాయల నుండి 500 స్థానంలో 5% పన్నుతో ఆసుపత్రి చికిత్స ఖర్చు ఒక్క రోగికి 30 నుండి 50 వరకు తగ్గుతుంది. ఉదాహరణకి 500 విలువైన గుండె మందు ప్యాక్పై 12% జీఎస్టీ ఉండగా 560 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 5% మాత్రమే ఉండడంతో 525 రూపాయలకి లభిస్తుంది. అంటే ఒక్క ప్యాక్పై 35 ఆదా. నెలకు చికిత్స తీసుకునే వారికి 400 రూపాయల నుండి 500 వరకు కొనుక్కోవచ్చు. స్థానంలో 5% పన్నుతో ఆసుపత్రి చికిత్స ఖర్చు ఒక్క రోగికి 30 నుండి 50 వరకు తగ్గుతుంది. ఉదాహరణకి 500 విలువైన గుండె మందు. బాపట్ల జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్తో కలిసి కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని రహదారులను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, పలు అంశాలకు సంబంధించిన టెండర్లను త్వరలోనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆవరణలోని కార్యాలయ బిల్డింగులు, రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి అధికారులకు తగు సలహాలు, సూచనలు అందజేశారు. ఆ గేట్ నుంచి ఉందా? గేట్ నుంచి ఉంది. ఇది ఎంత? దీని కాస్ట్ ఇది విడల్పు ఎంత? మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. పడుతుందా, వస్తుందా? అది మళ్ళీ కొద్ది ఖరాబ్ చేసుకొని ఆ రోడ్కి మీరు చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వర్క్? టెండర్ ఈరోజు ఓపెనింగ్ ఉంది 13. ఫాలోఅప్ చేసి 13 టెండర్ వేశారా? టెండర్ ఆల్రెడీ అది మనకు తెలుస్తుందా ఏ వేశారా లేదా అని? అదే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా ఇలా కనెక్షన్ ఇచ్చా. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఇప్పుడు ఈ సీట్ రోడ్ మనం వేసేటప్పుడు అటువైపు ప్లాంటేషన్ కొన్ని ప్లేస్ వదలాలి. చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లోని అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ ఐరన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో సమ్మెబాట చేపట్టారు. ఈ సమ్మె నేటికి 3వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నేడు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికంగా పర్మనెంట్ అయిన 69 మంది కార్మికులను అక్రమంగా బదిలీ చేశారని, వెంటనే ఆ బదిలీలను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ జనరల్ సెక్రటరీ కుల్లా నరసింహులు, కుంట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనికి వాళ్ళు మమ్మల్ని అక్రమంగా బదిలీ చేస్తున్నారు కాబట్టి ఇది 3వ రోజు చేరుకుంది సమ్మె. ఈరోజు మేము 3వ రోజు సమ్మెలో భాగంగా మేము ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనగా మేనేజ్మెంట్కు ధీటుగా, మేనేజ్మెంట్కు సవాల్గా మేము ఈ సమ్మెను తీసుకున్నాం. కాబట్టి
అర్ధనగ్న ప్రదర్శన కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. దీనివలన మేము కార్మికులందరం ఐక్యత ఉన్నామని మేనేజ్మెంట్ మమ్మల్ని పలు రకాలుగా వేధిస్తుంది. ఏంటిదనంటే మా 69 మంది నుంచి కూడా కంపెనీలో పనిచేసే కార్మికులతోటి ఫోన్ చేయించి మా సైడ్ రండి, మేము కంపెనీ నుంచి ప్రతి ఒక్క ఫెసిలిటీ మీకు కల్పిస్తాము, యూనియన్లో ఉంటే అదే రోడ్డు బతుకులు అవుతాయి మీకు అని భయపెట్టిస్తుంది. కానీ మా కార్మికులు ఎక్కడ భయపడడం లేదు. దీనికి కారణం మా కార్మికుల ఐక్యత, మాకు బిఎంఎస్ సంస్థ నుంచి ఉన్న సపోర్టు. అదేవిధంగా రేపు మా సమ్మెలో భాగంగా రేపు ర్యాలీ ఉంటుంది. చేగుంట నుంచి మా కంపెనీ వరకు దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉంటుంది కాబట్టి 70 మందితోటి. దీనికి మా బిఎంఎస్ పెద్దలు వస్తారు, లోకల్గా ఉన్న నాయకులు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి మేము ఈ సమ్మెలో విజయం సాధిస్తామని, మేనేజ్మెంట్ మీద విజయం సాధిస్తామని మేము కోరుకుంటున్నాం. జై బిఎంఎస్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని 15 రోజులు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవా పక్షం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ కొమరియలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రామచంద్రరావు కొమరియ మాట్లాడుతూ సేవాపక్షం కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలకు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, సమాజానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులను సన్మానించడం జరిగింది. నెక్స్ట్ వందే మాతరం గీతం ఆలపించాల్సిందిగా కోరుతున్నాం. మన అంటే ముఖ్యంగా ప్రపంచానికి కావాల్సింది ఏంది? కోటి విద్యలు కూటుకో. కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్స్, దాని తర్వాత థర్డ్ నాడు మనం మారథాన్ జరిగింది. ఏంటంటే నమో మారథాన్. అందులో యూత్ అంతా పార్టిసిపేట్ చేసి ఈ డ్రగ్స్ను ఎక్కువ అవాయిడ్ చేయాలి, డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా చేయాలనే ఉద్దేశంతో చేశారు. 25th నాడు దీన్ దయాళ్ గారి బర్త్డే సందర్భంగా ట్రీ ప్లాంటేషన్ తెలంగాణ మొత్తం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా బూత్ లెవెల్ నుంచి సిటీ వరకు కూడా పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత దివ్యాంగులకు కూడా సెలబ్రేషన్ చేశారు. తర్వాత ఈ 28th నాడు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు అది చేయడం అయింది. తర్వాత ఫైనల్గా 2 అక్టోబరు మన జాతిపిత గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ అంటే మన వస్తువులు మనం వాడుకునేది ఇండియాలో, ప్రతి వస్తువు కూడా ఇండియాలో తయారు చేసి సెల్ఫ్ సఫిషియెంట్ కావాలనేది మెయిన్ ఉద్దేశం. ఆ రోజు జాతిపిత గాంధీ గారి పేరు మీద సెలబ్రేషన్ జరిగినాయి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా రోజు అది కూడా ఘనంగా చేయడం జరిగింది. అంటే ఈ సేవా పక్వాడ 15 days సెలబ్రేషన్స్ కింద 17th నుంచి 2 అక్టోబర్ వరకు. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన అనంతరం నెల్లూరు సెట్టికుంట రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ బజార్ స్ట్రీట్లో నూతనంగా ఏర్పాటు చేసిన షాపులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కోపూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం బెదురుకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహం దహనం ఘటనపై నిరసనగా చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి నుండి దర్గా సర్కిల్ వరకు నిరసన ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్, జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారథ్యంలో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఏ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా మేము అక్రమమైనటువంటి కేసులు ఇంతవరకు బనాయించలేదు. అలాంటి సంస్కృతిలో కూడా మేము లేవనేటువంటి విషయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాము. రెండవది, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఒక సంఘటనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద తోసేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని స్వలాభం కోసం, స్వార్థం కోసం తన కూతురికి అధికార దాహాన్ని పుట్టించి ఈ రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాడుకోవటం అనేటువంటి విష సంస్కృతిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున, ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం తరఫున మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ గోవిందయ్య దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని జాతీయ నాయకుడు అవ్వాలి అంబేద్కర్ లాగా అని భావించాడు. కాబట్టి దురుద్దేశపూర్వకమైనటువంటి దుశ్చర్య వల్ల అతను జైలు పాలయ్యాడు. అతని వెనుక ఎవరైతే అతన్ని ప్రేరేపించారో వాళ్ళందరినీ కూడా ఉప ముఖ్యమంత్రి, ఆయన కూతురు కృపాలక్ష్మి, దానికి సపోర్ట్ చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ, తిరుపతి ఎంపీ, మాజీ ఎంపీ రెడ్డెప్పితో సహా వీళ్ళందరినీ కూడా విచారించి ఇలాంటి విష సంస్కృతిని మీరు మరలా ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు 11 సీట్లతో మిగిలారు, ఇక మీదట జీరో అవటం మీరు ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వాంగర్ మండలం తహసీల్దార్ పి రామారావు మడ్డువలస బాలికల గురుకులాన్ని ఆయన సందర్శించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని ప్రిన్సిపల్ రాధికకు సూచించారు. విద్యార్థులు పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అది ఇప్పుడు డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. ఎంఆర్ఎస్ పాయింట్ నుంచి వస్తుంది. అది సరిగ్గా ఇస్తున్నాడా? ఎక్కడి నుంచి వస్తాయి? స్టాంప్ కట్టి రెగ్యులర్గా మీరు చేస్తారా? రోజు ఇంతమంది కన్ఫ్యూజ్ చేస్తారా? మరి మీకు ఆల్టర్నేటర్ ఇంకా ఉంటుందా? ఇంక ఈరోజు రావాలి కూరగాయలు. ఎక్కడమ్మా వంట? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.